ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనము దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించుటకు, ప్రభుని గణపరిచి ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి మమ్మలను ప్రేమించి నీ కృపగలిగిన హస్తాల క్రింద మమ్మలను భద్రపరిచి నీ సన్నిధిలో ప్రభువా క్షేమముగా తీసుకొని వచ్చిన విధానమును బట్టి మీ వందనాలు. ఈ రాత్రి సమయములో మరోసారి నీ పాదముల యొద్దకు వచ్చి నీ మాటలు ధ్యానించటానికి, నిన్ను స్తుతించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, మాటలు మీవి. నీ ఉన్నతమైన మాటలను ఉన్నతంగా బోధించగలిగిన జ్ఞానం నాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలను నీ మాటలుగా బోధించగలిగిన కృప అనుగ్రహించమని, నీ సన్నిధిలో మమ్మలను బలపరచమని, మీ కృపగలిగిన గొప్ప హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము గత కొన్ని నెలల నుండి సామెతల గ్రంథము అనేటువంటి పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాము. మరి ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవారంతా బైబిల్ తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఈ రాత్రి మన ధ్యానం కొరకు మనము చదువుకుందాము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి సామెతల గ్రంథము 10వ అధ్యాయము ఎన్నో గొప్ప విషయాలు మనకు నేర్పుతూ వస్తుంది. ఈ సామెతల గ్రంథంలో దేవుని వాక్యములో మనము చూచినప్పుడు ప్రతి వచనము మనకొక పాఠంగా కనబడుతుంది. ప్రతి వచనములో కూడా గొప్ప సంగతులు మనము నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం అనేది చదువుతున్న వారికో, బోధిస్తున్న వారికో, వినుచున్న వారికో, ఎవరికో ఒకరికి మాత్రమే సంబంధించింది కాదు. వాక్యము బోధిస్తున్న నా దగ్గర నుండి వింటున్న మీ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యున్నది. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బట్టి జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతో ఉంది అని మనము గుర్తించాలి. దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము నాకు కాదండి, ఈ వాక్యం పలానోళ్ళకి బాగా తగిలొస్తుంది, ఈ వాక్యము నాకు సంబంధించింది కాదండి, ఈ వాక్యము ఫలానా వ్యక్తికి సంబంధించింది అని అనుకున్నామంటే మనము తప్పులో కాలేస్తున్నాము అని మర్చిపోవద్దు. ప్రతి వాక్యము మనందరి కొరకు అని గుర్తించాలి. అందరితో వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము కొందరిలో ఉన్న బలహీనతలను బయటపెట్టినప్పుడు సరిచేసుకోవలసిన అవసరత
నాకు మీకు అందరికీ కూడా ఉంటుందని మనము గుర్తించాలి. కాబట్టి దైవ గ్రంథంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయములో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అంతరంగాన్ని గూర్చి నేర్చుకున్నాం, అలాగే బుద్ధిహీనతను గూర్చి నేర్చుకున్నాం, నీతిమంతుని గూర్చి నేర్చుకున్నాం. అలా ఎన్నో పాఠాలు మనము ఇందులో నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. మనము చదువుకున్న ఈ వచనములో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అనేసరికి లోకము అనేక విధాలుగా ఆలోచించింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది అనంటే ఐశ్వర్యం ఆశీర్వాదం అనుకున్నారు. ప్రియులారా, అందుకే ఇలా మనం అపార్థం చేసుకుంటామన్న విషయం తెలిసిన దేవుడు కింద మాటలు రాయించాడు. నరుల కష్టము చేత అది, ప్రియులారా, ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. అంటే ఇది నరుల కష్టము చేత వచ్చే ఆశీర్వాదం కాదన్నమాట. నరుల కష్టము చేత వచ్చే ఆశీర్వాదం వేరు, యెహోవా వలన కలిగే ఆశీర్వాదం వేరు. దైవ గ్రంథంలో పాత నిబంధన అంతా కూడా మనకు లోక సంబంధమైనటువంటి వాటిని గురించి నేర్పుతుంటే, క్రొత్త నిబంధన మనకు ప్రభు యొక్క రక్షణ గురించి ఒక గొప్ప ఆశీర్వాదం మనకు తెలియచేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇక్కడ యెహోవా ఇచ్చు ఆశీర్వాదము అనే మాట మనము చూస్తున్నాం. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అనంటే, మన పాపములను కడిగి మన దోషములన్నిటినీ విడిపించటానికి యేసు రక్తము ద్వారా మనకు పరలోకము దొరుకుటయే ఆ ఆశీర్వాదం. ఇది నరుల కష్టము చేత ఎక్కువయ్యేది కాదు అని దైవ గ్రంథం మనకు తేటగా చెబుతుంది. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది అనంటే, నువ్వేదో లోకానుసారంగా కష్టం చేస్తే వచ్చేది కాదు ఇది. మరి ఎలా వస్తుంది? కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథములో నుండి 24వ కీర్తన 4వ వచనం నుండి మనము దైవ గ్రంథములో నుండి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4, 5 వచనాలు మనము చదువుకుందాం. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగియుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం అందును. చాలండి. ఇక్కడ చాలా స్పష్టంగా భక్తుడు ప్రియులార మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది? యెహోవా ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, కష్టము చేస్తే వచ్చే ఆశీర్వాదం కాదట ఇది. ఈ ఆశీర్వాదం నరులు కష్టపడితే వచ్చేటువంటిది కాదు అని ఇక్కడ చెబుతుంది. మరి ఏం చెయ్యాలట? అక్కడ వాక్యంలో చూస్తున్నాం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదట. ఈ ఆశీర్వాదం రావాలంటే దేని యందు మనసు పెట్టకూడదట? మనము వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు అని దైవ గ్రంథంలో చూస్తున్నాం. వ్యర్థమైనది ఏంటండి ఈ లోకములో? వ్యర్థమైనది ఏంటి ఈ లోకములో అని మనం ఆలోచిస్తే అంత వ్యర్థమే, అంత వ్యర్థమేనండి. ఈ లోకములో నాది అనుకున్నదంతా వ్యర్థమే. ఇది నా దేహం అండి అని ఒకవేళ దేహాన్ని గురించి మాట్లాడామనుకోండి, ఈ దేహం ఏమైపోతుంది? వ్యర్థమైపోయే దేహమే కదా. ఏమండి, నేను చాలా విలువైనటువంటి నేను ఖర్చు పెట్టి వస్త్రాలు కొనుక్కున్నాను నేను, ఇవి చాలా విలువైన వస్త్రాలండి, చాలా విలువతో కొనుక్కున్నాను అనుకుని ధరించుకునే ఈ వస్త్రాలు కూడా ఏమైపోయేవి? వ్యర్థమైపోయేవి. లేదండి, నేను చాలా బలమైన ఆహారము తింటున్నానండి అని ఒకవేళ అనుకుంటే అది కూడా వ్యర్థమే.
ఏమండి నేను బ్యాంకులో చాలా డబ్బు కూడబెట్టానండి అని అనుకుంటే అది వ్యర్థమే. ఏది వ్యర్థం కాదు చెప్పండి ఈ భూమి మీద? ఏమండి ఏది వ్యర్థము కాదు, అన్నీ వ్యర్థమే అని భక్తుడు సొలొమోను గారు చెప్పేశాడు. భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని ప్రసంగి గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే అన్నీ వ్యర్థమేనా? అన్నీ వ్యర్థమే. డబ్బు వ్యర్థమే, బంగారం వ్యర్థమే. అంటే ఇవన్నీ ఒక రోజున కనబడకుండా పోతాయి. వ్యర్థం అంటే కనబడకుండా పోతాయి. దానిని మనమైనా విడిచిపెట్టాలి, లేదా అదైనా మనల్ని విడిచిపెట్టాలి. ఏదో ఒకటి జరిగిపోతుంది. అది మనతో ఉంది అని అనుకుంటే ఒక రోజున మనము దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ మనమున్నామనుకుంటే అది కూడా ఏదో ఒక రూపేణ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏది మనది కాదు, ఏది శాశ్వతమైనది కాదు, అంత వ్యర్థమైనదే. ఈ వ్యర్థమైన దాని యందు ఏం పెట్టొద్దన్నాడు? మనసు పెట్టకండి. దేహం మీద మనసు పెట్టొద్దు, ధనము మీద మనసు పెట్టొద్దు, లోకములో జరిగి ఇచ్చేటువంటి ఐశ్వర్యం మీద మనసు పెట్టొద్దు. ఒకవేళ నువ్వు మనసు పెడితే క్రీస్తు మీద, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి అన్నాడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అన్నాడు. ఏమండి మనసు పెట్టొద్దన్నాడు? దేని మీద? భూ సంబంధమైన దాని. కానీ భూమి మీద లేచిన దగ్గర నుండి మనమందరము మనసు పెట్టేది దేని మీద? ఏమండి దేని మీద మనసు పెడతాం చెప్పండి? భూ సంబంధమైన దాని మీదే మనసు పెడతాం. మనసు పెట్టాల్సింది ఇది కాదు, ఇది ఈరోజు ఉన్నా రేపు ఉండదు, ఇది వ్యర్థమైపోతుంది, కాబట్టి దీని మీద మనసు పెట్టకండి, పైనున్న దాని మీద మనసు పెట్టండి అని వాక్యం చెబుతుంటే మనము మాత్రం ఎన్నిసార్లు విన్నా, ఎంతసేపు విన్నా మన మనసంతా ఈ లోకం మీదే ఉంటుందండి. ప్రియులారా, మనసు పెట్టొద్దు అన్నాడు అనంటే అర్థం ఏంటో తెలుసండి? దాన్ని నమ్మొద్దు, వాటిని నమ్ముకుని బ్రతకొద్దు. వాటి మీద మీ మనసు పెట్టి, వాటి మీద మీ యొక్క మనసును ఉంచి పరలోకాన్ని గూర్చి, పరలోక సంబంధమైన వాటిని గూర్చి మీరు గనక మరిచిపోతే ప్రమాదం అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకే యెహోవా ఆశీర్వాదము పొందాలి అంటే వ్యర్థమైన వాటి యందు ఏం పెట్టొద్దన్నాడు? మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు అన్నాడు. కపటముగా, మోసపూరితముగా ప్రమాణము చెయ్యొద్దు అని అన్నాడు. ప్రియులారా, క్రొత్త నిబంధనలో ఏమన్నాడంటే నీవు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు నీ మాట ఉండాలి అన్నాడు. పాత నిబంధనలో ప్రమాణం చేశారంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టారు. క్రొత్త నిబంధనంతా మనకి ఏం బోధిస్తుందంటే ఆత్మను గురించే బోధిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే అన్నాడు. నిర్దోషమైన చేతులు, పాపముతో ఈ చేతులు ఉండకూడదు, లంచాలు తీసుకునే చేతులుగా ఉండకూడదు, మోసపు డబ్బును తెచ్చుకునేవిగా ఈ చేతులు ఉండకూడదట. పరిశుద్ధమైన చేతులు అన్నాడు. పరిశుద్ధమైన చేతులు. ఈ పరిశుద్ధమైన చేతులు అపవిత్రత అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ పవిత్రమైన చేతులెత్తి మీ దేవునికి ప్రార్థన చెయ్యండి అన్నాడు. ప్రియులారా, మన చేతులకు కూడా పాపం అంటుతుందని, మోసం అంటుతుందని, అపవిత్రత అంటుతుందని ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అటువంటి చేతులుగా ఉండక శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే అన్నాడు. ఏ హృదయం కలిగి ఉండాలట? శుద్ధమైన హృదయం.
పాపము లేని హృదయం, ద్రోహము లేని హృదయం, పరిశుద్ధత కలిగిన హృదయం. ఈ పరిశుద్ధత కలిగి ఉండు వాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందును అని అన్నాడు. ఇది యెహోవా ఆశీర్వాదం అంటే ఇలా వస్తుంది. ఐశ్వర్యం అంటే ఇదేనండి. ఏంటి ఐశ్వర్యం అని అనుకుంటున్నారా? ఈ లోకములో ఐశ్వర్యం అనగానే మనకు వెండి బంగారములు ఏవండి, లేకపోతే ఈ లోక సంపద ఇదే గుర్తుకొస్తుంది. అంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ ఐశ్వర్యాన్ని గురించి. కానీ బైబిల్ చెప్పే ఐశ్వర్యం వేరండి. దేవుని వాక్యములో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ మంటి ఘటములలో నా ఐశ్వర్యమును ఉంచాను అని అన్నాడు. ఏంటి ఆయన ఉంచిన ఐశ్వర్యం? ఏవండి, బైబిల్ గ్రంథములు ఏమన్నాడు తెలుసా? నీతిని, సమాధానమును, ప్రేమను వెంటాడి దారిని సంపాదించుకో అన్నాడు తిమోతితో. సంపాదించుకునే ఐశ్వర్యం అది. అది ఎవరి వలన కలుగుతుంది? యెహోవా ఆశీర్వాదము వలన కలుగుతుంది అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, దైవ గ్రంథంలో మనకు ఇస్సాకు కనబడతాడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము బ్రతికి ఉన్న కాలములో అనేక బావులను త్రవ్వించాడు. కానీ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వాటిని పూడ్చి చేశారు. మళ్ళీ ఇస్సాకు గెరారు దేశంలోనికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే, నా తండ్రి బావులను త్రవ్వించాడు, ఫిలిస్తీన్లు వాటిని పూడ్చి చేశారు. అయితే మళ్ళీ నేను తిరిగి ఆ బావులను త్రవ్వించాలి అని అనుకొని బావులు త్రవ్వించటం ప్రారంభించాడు. ఫిలిస్తీన్లందరూ గొడవలు పెట్టుకున్నారు. ఎవరితో? ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నారు. అప్పుడు ఇస్సాకు బేర్షెబా దగ్గర ప్రియులారా ఒక గుడారం వేసి అక్కడ దేవుని సన్నిధానములో మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతూ ఉండగా ఫిలిస్తీన్లు ప్రియులారా ఏ ఇస్సాకు మీద అసూయపడ్డారో, ద్వేషించారో, నెట్టివేశారో ఆ ఫిలిస్తీన్ల దగ్గరకు వస్తాడు ఆ యొక్క గెరారు రాజు అబీమెలెకు వస్తాడు. తన పనివారితో వస్తాడు. అప్పుడు ఇస్సాకు అంటాడు, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? నా మీద పగతో కదా మీరు నన్ను పంపించేశారు. వెళ్ళిపోమన్నారు కదా మీ ప్రాంతము నుండి. మీ ప్రాంతము నుండి దూరంగా వెళ్ళిపోమని నన్ను పంపించేశారు కదా, ఎందుకు వచ్చారు మీరు అని అడిగితేనండి, అప్పుడు ఏమంటున్నాడో చూడండి అబీమెలెకు వాక్యములో. ఆది కాండము 26వ అధ్యాయము వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే 26వ అధ్యాయము వాక్యాన్ని మనము చూస్తే 24వ వచనము నుండి మనము చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు ఇలాగున్నాయండి. ఆది కాండము 26వ అధ్యాయము 23వ వచనము నుండి మనము చదువుకుందామండి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఎవరు? అన్యులు, గెరారు నుండి వచ్చినటువంటి వారు చెబుతున్నారండి. ఏమనంటున్నారంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక
నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకొంటిమి. ఈ మాట కోసం చదివించాను నీవంతా. ఈ మాట, ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడవనిరి. చాలండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. గెరారు దేశములో వీళ్ళకి గొడవలయ్యే కదా, వాళ్ళు వెళ్ళిపోమంటే కదా ఇస్సాకు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడు. మరి ఏమనిపించిందో వాళ్ళు ఇస్సాకు దగ్గరకు వచ్చారండి. ఇస్సాకు దగ్గరకు వచ్చి అబీమెలెకు తన స్నేహితులు వాళ్ళందరూ వచ్చి అబీమెలెకుతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఇస్సాకు అంటున్నాడు, నా మీద పగబెట్టే కదా, పగుంచే కదా మీరు నన్ను బయటికి నెట్టేశారు, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను కదా, మీరెందుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఇస్సాకు, ఏమనుకోవద్దు, నీ మీద మేము ఏ కీడు చేయలేదు, హృదయములో ఏదో నీ మీద అసూయపడ్డాం. ఎందుకు? నువ్వు విత్తనం వేశావు మా దేశంలో, 30 60 100 ఏం చేశావు, దాన్ని బట్టి మాకు అసూయ వచ్చింది, నిన్ను వెళ్ళిపోమన్నాం ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళిపోతూ మా దగ్గర నుంచి బావులు త్రవ్వావు, మనకు జగడాలు వచ్చాయి, మన మధ్యలో కొన్ని మరి అసమాధానం వచ్చింది, వెళ్ళిపోయావు. కానీ ఎందుకో నీ దగ్గరకు రావాలనిపించింది. నీవేంటో చూసాం, నీ దేవుడు ఏంటో చూసాం, నీ పక్షాన నీ దేవుడు ఎలా ఉన్నాడో చూసాం. చూచినప్పుడు నువ్వు మాకెలా కనపడ్డావో తెలుసా? యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడవు. ఎవరిస్తున్నారు సాక్ష్యం ఇది? ఒక అన్య ప్రియులారా రాసిస్తున్న సాక్ష్యం అండి ఇది. నీవు యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడవని మేము చూసామయ్యా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని. ఏం ఆశీర్వాదం ఉంది? ఎల్లగొట్టేశారుగా. ఏముంది ఆయనకి? ఏదో గెరారు దేశంలో విత్తనం వేశాడు, 100 ఫలం పండింది, గొప్పవాడయ్యాడు, అతని కీర్తి చాలా వ్యాప్తి చెందింది. అది చూసి మీరు అసూయపడ్డారు కదా, అసూయపడిన మీరు అతన్ని అక్కడి నుంచి నెట్టేశారు కదా, వెళ్ళిపోమన్నారు కదా, అతడు వచ్చేసాడు కదా, బయటకు వచ్చేసాడు. ఏముంది ఆశీర్వాదం ఆయనకి? ఏముంది ఆశీర్వాదం? ప్రియులారా ఆలోచించండి. అదే యెహోవా ఆశీర్వాదము వలన కలిగిన ఐశ్వర్యం. చూసారా ప్రియులారా? దేవుని వాక్యములో మీరింకా ఆ కింద భాగాలన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే ఇస్సాకు జీవితములో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అవే ఆశీర్వాదాలు ఆయనకి. అదే ఐశ్వర్యముగా మనము చూస్తున్నామండి. ఇక ఆ తరువాత అండి మనము దావీదును చూస్తాం. దావీదు సౌలు తర్వాత ఇశ్రాయేలీలకు రాజయ్యాడు. సౌలు తర్వాత ఇశ్రాయేలీలకు రాజయ్యాడు. రాజైనటువంటి దావీదండి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సమూయేలు 2వ గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని తెరచి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 28వ వచనము నుండి మనం చదువుకుందామండి. 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చూసారా? దావీదండి లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుండి చేస్తున్న ప్రార్థన అండి ఇది. ప్రార్థన. ఒకసారి ఈ వచనాలు పురుషులు చదవండి, ఎందుకంటే దావీదు చేస్తున్న ప్రార్థన కాబట్టి. ఒకసారి పురుషులు చదవండి 28వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా
దాన్ని ఆశీర్వదించము. ఎలా ఆశీర్వదించమంటున్నాడు? ఏమని? అయ్యా నాకు ఐశ్వర్యం ఇవ్వు, ఈ లోక సంపదనివ్వు అని, అది నాకు ఆశీర్వాదం అంటున్నాడా? నీ సన్నిధిలో ఉండటం ఆశీర్వాదం అంటున్నాడా? ఏమండి, అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. నీ సన్నిధిని నిత్యము ఉండునట్లుగా దానిని ఏం చేయమంటున్నాడు? అంటే ఆశీర్వాదము అనేటువంటిది ఇదిగో దేవుని సన్నిధిలో నిత్యము ఉండుట. దేవుని సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. బా, ఏ మాటలండి! దావీదు పలుకుతున్న మాట. ఇటువంటి ప్రార్థనలు ఎప్పుడేం చేసాం మనం? ఇటువంటి ప్రార్థనలు ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనము చేశామా? ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు చూసినా అవి తీసేయి ప్రభువా, ఇవి నాకు కావాలి నాయన, అవి నాకు కావాలి నాయన, ఇది నాయన నా జీవితం అని ఎప్పుడైనా మనం ఇది ఆలోచించాము? దీని గురించి ప్రార్థన చేసేమా? కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, మన బ్రతుకులో ప్రియులారా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, ఏమండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం, నిర్దోషము కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండేటట్లు నన్ను చేయి ప్రభు అంటే అసలు అది ఆ ప్రార్థన ఉండదు మనకి. నేను బాగానే ఉన్నా అనుకుంటాం, మనం నా హృదయం బాగానే ఉందనుకుంటాం, నా జీవితం బాగానే ఉందనుకుంటాం. కానీ మన హృదయము శుద్ధిగా ఉందో లేదో, మన చేతులు పవిత్రంగా ఉన్నాయో లేదో, మన ప్రమాణము కపటంగా ఉందో సరైందిగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకొని వాక్యం ముందు పెడితే మన హృదయాన్ని, మన లోపం ఏంటో తెలుస్తుంది. కానీ మనం అలా అనుకోమే. నేను చాలా భక్తిపరుడినండి, భక్తిపరురాలనండి, నేను చాలా ప్రార్థన పరురాలనండి, అబ్బో నేను చాలా భక్తి కలిగి జీవిస్తున్న వ్యక్తిని, నాలో ఏ పొరపాట్లు ఉండవండి, నాలో సరి చేసుకోవలసిన అవసరత లేదండి అని అనుకుంటారు. చూసారా? వాళ్ళంత ప్రియులారా ఆధ్యాత్మికమైన దరిద్రత మరొకరికి ఉండదండి. నేనైనా నువ్వైనా ఏ రోజు కూడా మనము ఇలా అనుకోకూడదండి. నేను బాగానే ఉన్నాను అనుకోకూడదు. మనం బాగున్నామా? మన మాటలు బాగున్నాయా? మన ఆలోచనలు బాగున్నాయా? మన తలంపులు బాగున్నాయా? మన ఉద్దేశాలు బాగున్నాయా అంటే టోటల్గా ప్రియులారా మన జీవితం అంతా కూడా లోపల కల్ముషంతో నిండిపోయింది. పరిసయ్యుల భక్తి చేస్తున్నాం మనం చాలాసార్లు. పైకి భక్తి కలిగిన వారిలాగా నటిస్తున్నాం అంతే, యథార్థత కలిగిన వారిలాగా నటిస్తున్నాం, మోసము లేని వారిగా నటిస్తున్నాం. కానీ లోపల అంతా కూడా ప్రియులారా మన హృదయాలలో కల్మషం ఉండిపోయింది. అందుకే మీరు వెలుపట పళ్ళెమును తోవుతున్నారు, కానీ లోపలది అజితేంద్రియత్వముతో కల్మషముతో నిండిపోయిందంటాడు. అదే ఈరోజు కూడా క్రైస్తవ సంఘాల్లో కనబడుతుందండి. ప్రేమ లేదండి, సమాధానం లేదండి, పవిత్రమైన జీవితం లేదండి, పరిశుద్ధత లేదండి. అందుకేనండి చాలాసార్లు మన జీవితంలో చాలా ఐశ్వర్యాన్ని కోల్పోతున్నాం. మనం యెహోవా వలన కలిగే ఐశ్వర్యాన్ని కోల్పోతున్నాం. అందుకే 133వ కీర్తన చూడండి ఏమంటాడు బైబిల్ గ్రంథంలో మనము చూస్తే. 133వ కీర్తన 1వ వచనం నుండి చదవండి. ఎంత చక్కగా ఆ మాటలు రాస్తాడో మనము చూద్దాం. బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వచనం మనము చదువుకుంటే, సహోదరులు ఏం కలిగి ఉండాలట? ఏవండి, ఏం కలిగి ఉండాలి? చదవండి, తర్వాత చెబుతాను, ఒక్కొక్కటినే తర్వాత చెబుతాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా. అదండి, ఎక్కడుంటుందండి ఆశీర్వాదం? శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన జీవం, దేవుని వలన కలిగే ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండే చోట ఉంటుంది. ఉందా ఐక్యత?
ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నా జీవితంలో నేను అనుకోవాలి, నేను ఎవరిలో నేను ఎవరితో అసమాధానము కలిగి ఉంటాను. ఐక్యత కలిగి నేను ఉండాలి. ఎవరికి ఉంటుందండి? 31వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున అందరు ఇక్కడ నిలబడి చెప్పే సాక్ష్యం ఏంటి? సాక్ష్యాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ అందరూ ఇక్కడ చెప్పే సాక్ష్యాలు ఎక్కువగా ఏమంటాయి తెలుసా? ఎవరితోనైనా నేను అసమాధానముగా ఉంటే సమాధానము చెప్పుటకు నేను ఇష్టపడుతున్నాను అని కూర్చుంటాం మనం. అసలు ఒక విషయాన్ని చెబుతాను, మనకు తెలియదా మనం ఎవరితో సమాధానంగా ఉన్నామో లేదో? మరి ఉంటేనే సాక్ష్యం ఏంటి మళ్ళీ అక్కడ? మనకి తెలుసుగా మనం ఎవరితో సమాధానంగా లేమో, అంత పిచ్చోళమా? ఏది అక్కడ సాక్ష్యం చెప్పగానే అంబో ఎవరితో సమాధానంగా లేరు వీళ్ళు అంటానికి? నాకు తెలుసు నేను ఎవరితో సమాధానంగా లేను, నాకు తెలుసు. నువ్వెవరితో సమాధానంగా లేవు నీకు తెలుసు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాటకాలతో కూడిన సాక్ష్యాలు చెబుతాం, మళ్ళీ మనం మోసంతో కూడిన సాక్ష్యాలు చెబుతాం. ఇక్కడ నేను ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే వారితో సమాధాన పడుటకు ఇష్టపడుతున్నానని అక్కడికి వెళ్ళి కూర్చుంటావు. అసమాధానంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నీతో నాకు అసమాధానంగా ఉంది, సమాధాన పడుతున్నానని ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాం. భక్తి జీవితం అండి, శాశ్వతమైన ఆశీర్వాదం మనకు లేకపోవటానికి కారణం అదే. శాశ్వతమైన ఆశీర్వాదము ఎక్కడ ఉందో, శాశ్వతమైన జీవం ఎక్కడుందో ప్రియులారా అని మనం వెతుకుతాం, కానీ అసలు మన దగ్గరే ఉంది అది. ఎప్పుడు? సహోదరులు ఐక్యత కలిగి. ఏమండి, సంఘము ఎప్పుడు ఐక్యతతో బ్రతకాలి. సంఘము ఐక్యతతో ఉండటానికి ఇష్టపడాలి. ఐక్యతగా ఉండాలంటే కొన్నిసార్లు అవమానాలు పడాలండి. ఐక్యత ఉండాలంటే కొన్నిసార్లు ప్రియులారా అనరాని మాటలు అనిపించుకోవాలండి. ఐక్యతతో ఉండాలి అంటే ప్రియులారా కొన్నిసార్లు ఓర్పుతో సహించుకునే గుణం ఉండాలండి. అప్పుడే ఐక్యత కలుగుతుందండి క్రైస్తవ జీవితంలో. ఐక్యత అంటే ఏదో ప్రియులారా మనము అసమాధానంగా ఉండి వెళ్ళిపోయి ఆ కాసేపు నేను సమాధాన పడుతున్నాను వెళ్ళటం కాదండి. హృదయములో నుండి ప్రియులారా అది రావాలి, క్రియారూపకం అది. ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి. ప్రియులారా ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండును అని అన్నాడు. ఎచ్చట ఉంటాయి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రైస్తవ జీవితంలో ఇది చాలా అవసరం అండి. ఇంకొక మాట చెప్పనా, అసలు ఐక్యత ఎప్పుడు వస్తుంది? క్రైస్తవ జీవితానికి ప్రియులారా ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఐక్యత కలిగించేది ఏంటి అసలు? చూద్దాం, బైబిల్ని అడుగుదాం. ఒక్కసారి రండి, దైవ గ్రంథంలో మనము చూడగలిగితే ప్రియులారా ఐక్యత కలిగించేదేంటో ఒకసారి మనము చూద్దామండి. దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళని తెరచి చూడాలి ఈ మాటలు. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఏం కలిగించే ఐక్యత? ఐక్యత ఎవరు కలిగిస్తారు చెప్పండి? ఏమండి, ఐక్యత ఎవరు కలిగిస్తారు? ప్రియులారా అక్కడ వాక్యములు చాలా స్పష్టంగా ఉంది కదా. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. ఏ బంధం? సమాధానం అనే బంధం. బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత అని అన్నాడు. చాలా అద్భుతమైన విషయాలండి ఇవి. ఒక బంధం మన జీవితంలో కలిగి ఉండాలండి. అదేంటో తెలుసా? సమాధానం అనే బంధం. సమాధానం అనే బంధం ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఐక్యత కలిగించటానికి ఆత్మ పనిచేస్తుంది.
మనకు ఐక్యత ఎదుటి వ్యక్తితో లేదంటే మనలో ఏం పని చేయట్లేదు తెలుసా? ప్రియులారా, ఆత్మ పని చేయట్లా. ఆత్మకు తావివట్ల మనం, ఆత్మకు అవకాశం ఇవ్వట్ల మనం, ఆత్మకు ప్రియులారా లోపట్టలేదు మనం, అంతే. నేను ఒక విషయం చెప్పనండి, ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలలో అసమాధానం ఉందనుకోండి, ఆత్మ నిజంగా దేవుని ఆత్మతో వాక్యానుసారముగా మనం జీవిస్తే ఆత్మ అంటుంది, నువ్వు దేవుని బిడ్డవు, రక్షించబడ్డావు, నా ఆత్మ నీలో ఉంది. నీలో ఉన్న నీవు, ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ చెప్పే మాటలు విను, ఆత్మ చెప్పినట్లుగా లోబడు, ఆత్మ చెప్పినట్లుగా సమాధానపడు, ఆత్మ చెప్పినట్లుగా చక్కగా ఉండు నువ్వు అని ఆత్మ మనకు బోధిస్తుంది ప్రియులారా. అప్పుడు నేనెందుకుంటాను? ఉండను ప్రభువా, ఒకటంటే నేను 2 అంట, 4 అంటే నేను 10 అంట అని అన్నావంటే అక్కడ పని చేస్తుంది ఎవరు? దేవుని ఆత్మ కాదు, దురాత్మ నీ శరీరాన్ని రెచ్చగొడుతుందంతే. ఇక్కడ తెలిసిపోద్ది మనం ఆత్మ సంబంధులమా శరీర సంబంధులం అనేది ఇక్కడ తెలిసిపోద్దండి. ఒక వ్యక్తి మీద మనము తొందరపడి మాట్లాడి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఆత్మ జరిగించే పనేనది. ఏమండి, అసలు ఆత్మ ఎక్కడైనా గొడవలు పెడుతుందా? ఆత్మ పోట్లాటలు పెడుతుందా? ఆత్మ జగడములు పెడుతుందా? ఏమండి, వింటున్నాం కదా, మనం సామెతల గ్రంథంలోనే వింటున్నాం కదా, జగడములు దేని ద్వారా వస్తాయో, పగలు దేని ద్వారా వస్తాయో, ద్వేషాలు దేని ద్వారా వస్తాయో మనం వింటున్నాం కదా, బైబిల్ గ్రంథంలో వింటున్నాం కదా. ఆత్మ ఎప్పుడూ జగడమాడదు. అసలు మన దేవుడే జగడమాడనివాడు. ఏమండి, యేసుక్రీస్తును గుర్చండి ఒక మాట ఉందండి, ఆయన అరవడు, కేకలు వెయ్యడు, వీధులలో ఆయన తన కంఠస్వరము వినిపించడు, ఆయన జగడమాడడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయండి. ఎందుకు చెబుతున్నాడు? అవి మనకు మాదిరికరముగా చేసుకోవటానికండి. మనము నమ్మిన ప్రభు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆయన రక్తములో కడగబడిన మనం కూడా ఎటువంటి లక్షణాలే కలిగి ఉండాలి. నిజంగా దేవుని బిడ్డండి ఈమె, నిజంగా ఈయన దేవుని బిడ్డండి. తొందరపడి మాట్లాడడండి, తొందరపడి మాట్లాడదండి అనిపించుకునే గుణం ఆత్మ కలిగిస్తుందండి. ఇప్పుడు ఆత్మ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యం. దీన్ని కాపాడుకోవాలన్నాడు చూడండి అక్కడ. కాపాడుకొనుట యందు చాలండి. అంటే ఇది కాపాడుకోవాలా వద్దా? బైబిల్ కాపాడుకోవాలని చెబుతుంది. ఈ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి మీరు. ఈ కాపాడుకొనుటలో మీరు శ్రద్ధ ఉంచాలి అని అన్నాడు. ప్రియులారా, అదే 133వ కీర్తనలో చెబుతున్నాడు. 133వ కీర్తనలో చెబుతూ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అహరోను ఎవరు? యాజకుడు. అహరోను ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ఇశ్రాయేలీల గోత్రములలో లేవి గోత్రములో అహరోను వంశాన్ని దేవుడు దేని కొరకు నిలబెట్టాడు? ప్రియులారా, యాజకత్వము కొరకు నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఆయన చేసిన పనేంటో తెలుసా ప్రియులారా? ఆయన పరిమళ తైలమును అతని తల మీద పోసినప్పుడు ఆ తైలము తల మీద నుండి గడ్డము మీదుగా కారుతుంటే ప్రియులారా, నిజంగా ఆ అభిషేకాన్ని చూస్తుంటే అది ఎంత అద్భుతమైన అభిషేకం ఒకసారి ఆలోచించండి. అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు ఏమైపోతుంది? అది దిగజారుతుంది తైలం. అంటే ఆ తైలం ఏం చెబుతుందంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు. తల మీద పోయబడినది ఎక్కడి వరకు కారుతుంది?
అంగీల అంచు వరకు కారుతుంది. ఏంటి? తైలం. అభిషేకించబడిన వాడు ఇతడు గుర్తు చేస్తుంది. మరి మనమెవరమండి? మనం యాజకులం కాదా? రాజులైన యాజకులం కాదా మనం? ప్రియులారా, వారికి ప్రకృతి సంబంధమైనటువంటి తైలముతో అభిషేకించాడేమో, మనల్ని దేంతో అభిషేకించాడో తెలుసా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథములో మనము ప్రియులారా పరిశీలన చేసినట్లయితే వ్రాయబడినటువంటి మాటలను ప్రియులారా ఒకసారి చూద్దామండి. వాక్యములో 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం అండి. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఏమండి? మనము పొందిన అభిషేకం దేంతో అభిషేకించాడు మనల్ని? ప్రియులారా, ఆయన ఆత్మచేత మనలను అభిషేకించాడు. ఆత్మ ఒక తైలాభిషేకంగా మనల్ని ప్రియులారా మన మీద పోసి మీరు దేవుని పిల్లలు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని పిల్లలుగా కనబడాలా వద్దా? లక్షణాలు కనబడాలా వద్దా? ఆ విధానాలు కనబడాలా వద్దా? అంటే ఐక్యతను గూర్చి చెబుతూ అహరోను గారిని తీసుకొచ్చాడేంటి? అహరోను మీద పోయబడినటువంటి తైలాన్ని తీసుకొచ్చాడేంటి? ఆయన తల మీద నుంచి కారుతున్నటువంటి గడ్డం మీదుగా కారి అంచుల వరకు దిగజారుతున్న తైలాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఐక్యతను చూపిస్తుంది అది. ఇంకా అక్కడ ఏం చెబుతున్నాడు? సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అన్నాడు. ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు కదా. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచించాలి. గలిలయ సముద్రం అని మనము గలిలయ సముద్రాన్ని గురించి బైబిల్ చదువుతాం కదా. గలిలయ సముద్రం అంటే అది ప్రియులారా మనం అనుకుంటున్న పెద్ద సముద్రం కాదండి. అది ఒక పెద్ద సరస్సు అండి. ఇది గలిలయ సముద్రము అని అంటారు. అది ఒక పెద్ద సరస్సు. దీనిలోకి నీళ్ళు ఎలా వస్తాయో తెలుసా? హెర్మోను ప్రాంతాలలో ఉన్న కొండల మీద మంచు పడుతుందండి. ఆ మంచు ఏమైపోతుందంటే కరిగి ఆ ఓటలన్నీ కారుకుంటూ గలిలయ సముద్రంలోకి వచ్చేస్తాయండి. అదేనండి వాటరు. గలిలయ సముద్రంలో ఉన్న వాటర్ ఇదే. హెర్మోను కొండల మీద నుంచి మంచు పడినప్పుడు ఆ మంచు ఏమైపోతుందంటే కరిగిపోయినప్పుడు ప్రవాహంలాగా గలిలయ సముద్రంలోకి వస్తాయండి ఆ నీళ్లు. ప్రియులారా, ఆ మంచు చూసినప్పుడు కొండలకు అంటుకుపోయి ఉంటుంది. అది కరుగుతున్నప్పుడండి ఆ మంచు, ఆ తెల్లని మంచు కరుగుతూ నీటి ఓటలు ప్రియులారా ఆ హెర్మోను కొండల మీదుగా కారి వస్తూ ఆ సముద్రములో పడుతున్నప్పుడండి దాని విధానం ఎంత బాగుంటుందంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే. క్రైస్తవ బ్రతుకు కూడా అటువంటిదే ప్రియులారా. మనము యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఇవన్నీ మనకు కావాలి. ప్రభువా నువ్వు నన్ను దీవించు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించేసే ప్రభువా అనగానే వచ్చేస్తానుకున్నారా? రాదండి, రాదు. ప్రియులారా, సౌలు సమూయేలును అంటాడు, నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు, నువ్వు యెహోవా వలన ఇదిగో ఆశీర్వదించబడిన వాడవు, నిన్ను దేవుడు దీవించును గాకని దీవిస్తాడు. ఈ సౌలు ఏది? దేవుని మాట వినని సౌలు. దేవుని మాట వినని సౌలు, దేవుని ఆజ్ఞని మీరిన సౌలు ఎవరిని దీవిస్తాడో తెలుసా? సమూయేలుని, ప్రవక్త, ఆయన అభిషేకించిన వాడిని. ప్రియులారా, ఆయనంటే ఈయన ఆశీర్వాదం పొందుతాడా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనము ఎవరో అంటే నువ్వు దీవించబడతావని పాస్టర్ గారు నేను దీవించాడు అనుకో, దీవించబడిపోతావా? నీ బ్రతుకు బాగుండకుండా, నీ జీవితం బాగుండకుండా, నీ మాటలు బాగకుండా, నీలో పరిశుద్ధత లేకుండా, సరైన జీవితం లేకుండా నువ్వు దీవించబడుదువుగాక అని అనేసాడు పాస్టర్ గారు, దీవించబడిపోతావా? జరగని పనిది.
ఈ రోజున అదే గది జరుగుతుంది. ఎంతోమంది బోధకులు ప్రియులారా తన ఎదుట కూర్చున్నటువంటి వారిని ఎలా దీవించేస్తున్నారంటే, వాళ్ళు ఎలా బ్రతికినా పర్వాలా, వాళ్ళు ఎలా జీవించినా పర్వాలేదు, ఇదిగో మీరు దీవెన పొందుదురు కాక అనేస్తున్నారు. అంత మాత్రాన్ని జరగదు. అది జరగాలంటే లేఖనాలు చెబుతున్నటువంటి విధానం జరగాలి. వాక్యములో మనం చూస్తున్నాం, సియోను కొండల మీద నుండి మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా. ఇలా ఉంటే అక్కడ ఉంటుంది ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ ఐశ్వర్యం మనం కలిగి ఉన్నామా? లోక సంబంధమైన ఐశ్వర్యం కలిగి ఉన్నామేమో, కానీ ఈ ఐశ్వర్యం కలిగి ఉన్నామా? ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో ఈ విషయాలు మనకు అర్థం కాకపోతే చాలా నష్టపోతామండి. అందుకే ఇది నరుల కష్టార్జితమును బట్టి వచ్చేది కాదన్నాడు. మళ్ళీ చదవండి ఆ వచనం, సామెతల గ్రంథములో మనము చదువుకున్న 10వ అధ్యాయము ప్రియులారా 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము. ఇది నరుల కష్టార్జితము వలన ఎక్కువయ్యేది కాదు ఈ ఆశీర్వాదం. ఏమండి ప్రియులారా, నరులేమనుకుంటున్నారు? ఇది నా కష్టం, నేను కష్టపడటం వల్ల ఏం చేయబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటున్నాం. కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అటువంటిది కాదని దేవుని వాక్యం ప్రియులారా మనకు ఎంతో స్పష్టంగా చెబుతుందండి. మరి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము నరుల కష్టార్జితము వలన వచ్చేటువంటి ఆశీర్వాదము కాదు, యెహోవా వలన వచ్చే ఆశీర్వాదం పొందాలి. అది శాశ్వతమైన ఆశీర్వాదం. అది ఎలా ఉంటే ఇస్తాడు ఆయనంటే, కపటమైన మనసు ఉండకూడదు, అపవిత్రమైన చేతులు ఉండకూడదు, శుద్ధమైన హృదయం ఉండాలి. ఏవండి ఒకసారి ఆలోచించండి, వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకూడదు. అప్పుడు వస్తుందండి ఈ ఆశీర్వాదం, ఈ ఐశ్వర్యం. కాబట్టి వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ ఐశ్వర్యము కొరకే మనం ప్రయాసపడాలి. ఎందుకంటే నేను ఐశ్వర్యము అనే మాట గురించి అంతకుముందు చెప్పేశాను నేను, అందుకని దాని జోలికి వెళ్తలే నేను. మళ్ళీ ఇక్కడ యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అనగానే ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఈ లోక సంపద అనుకుంటారు, లేక ఈ లోక డబ్బు అనుకుంటారు, యెహోవా వలన వచ్చే ఆశీర్వాదం ఇది అనుకుంటారు అని. ప్రియులారా, మనిషి పొరపాటు పడతాడేమో, తొందరపడి దీని గురించి ఆలోచన చేస్తాడేమో, దీని మీదే మనసు పెడతాడేమో. దీని మీద కాదు, ఇది కాదు యెహోవా ఆశీర్వాదం అంటే. అది నరుల కష్టార్జితం వలన ఎక్కువయ్యేది కాదు అని చెబుతూ ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలోనండి ఆశీర్వాదములో ఐశ్వర్యం అంటూ ఏమైనా ఉందంటే అదేంటో తెలుసా ప్రియులారా? విశ్వాసం ఐశ్వర్యం మన జీవితానికి, యథార్థత ఒక ఐశ్వర్యం, నీతి కలిగి ఉండటం ఐశ్వర్యం. ప్రియులారా గ్రహించండి, వీటిని సంపాదించుకోవాలి, వీటిని ప్రియులారా మనం సంపాదించుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథములో తిమోతికి రాసిన పత్రిక చూడండి, బైబిల్లో మనము చూడగలిగితే తిమోతికి రాసినటువంటి ప్రియులారా 2వ పత్రిక 6వ అధ్యాయములో వాక్యములో నుండి మనము చూస్తే 11వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. వేటిని? పైన లోక సంబంధమైన ధనాన్ని గురించి మాట్లాడాడు. అదే కదా పైన మాట్లాడింది. ధనము సమస్తమైన కీడులకు మూలమంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు. దాన్ని ఆశించి చాలా మంది భ్రష్టులైపోయారు, తొలగిపోయారు, తమను తాము పొడుచుకున్నారు అని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు తిమోతితో చెబుతేమన్నాడంటే, నీవైతే వీటిని విసర్జించుము అన్నాడు. విసర్జించుము అన్న దగ్గర పుట్నూట్లు ఏముందంటే విడిచి పారిపోము అన్నాడు. అదేంటయ్యా?
ఒకవేళ మనము ఆ విధమైనటువంటి స్థితినే కదా కోరుకుంటుంది. మరి ఈయన్నేంటి విడిచిపెట్టమంటున్నాడు పౌలు గారు? విడిచిపెట్టమని ఏమంటున్నాడు? సంపాదించుకోమంటున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని అన్నాడు. చూడండి, ఇక్కడ దేన్ని సంపాదించుకోవటానికి? ఇది కూడా ఐశ్వర్యమేనండి. దీన్ని కూడా ఏం చేసుకోవాలట? మనం సంపాదించుకోవాలి. లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించుకుంటామో అంతకంటే ఎక్కువగా సంపాదించుకోవలసినవి చాలా ఉన్నాయండి. మనం ఏంటట? విశ్వాసం అన్నాడు, నీతి అన్నాడు, భక్తి అన్నాడు, ప్రేమ అన్నాడు, ఓర్పు అన్నాడు, సాత్వికం అన్నాడు. వీటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడు అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. కాబట్టి క్రైస్తవ్యంలో ఎక్కువగా మనం అడగవలసింది ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదండి. ప్రభువా, నా భక్తి జీవితంలో నేను ఎలా ఉన్నాను? నా ఆత్మీయ జీవితంలో ఎదిగే స్థితిలో ఉన్నానా నేను? ప్రభువా, నేను నా జీవితంలో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా చేయి నాయనా. కపటముగా ప్రమాణం చేయకుండా చేయి నాయనా. వ్యర్థమైనటువంటి అపవిత్రమైన చేతులు నాకు ఉండొద్దు నాయన. శుద్ధమైన హృదయం నాకు పెట్టు నాయన. ఇది ప్రార్థన చేయాలి మనం. ఇవి అస్సలు ప్రార్థన చేయటం లేదండి క్రైస్తవ్యంలో. అసలు మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం పరిశీలన చేసుకోవట్లా, పరిశోధన చేసుకొని ప్రార్థించట్లా. మనం మన ఆత్మీయ జీవితంలో ఏం కొదువయ్యింది? భక్తి కొదువయ్యిందా? నీతి కొదువయ్యిందా? విశ్వాసము కొదువయ్యిందా? అసలు వీటి గురించి ఎక్కువ శాతం ఆలోచించరండి క్రైస్తవులు. దేవుడు చెప్పాడు, అసలు నువ్వు అడగాల్సింది ఇవే, మొదటి వీటిని వెతుకు, అప్పుడు నేను అవన్నీ ఇస్తాను అని అన్నాడు. ఎన్నిసార్లన్నా చెప్పండి, ఇవే ప్రియులారా మనము లోక సంబంధమైనవే అడుగుతున్నాము కానీ పర సంబంధమైన మనసు పెట్టవలసిన వాటిని ఎందుకు అడగటం లేదు. మనం భక్తులు ఎవరైనా ఎప్పుడైనా ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థించినట్లు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఒక్క వచనమైనా ఉందా మనకి? చూసుకోండి మీరు. ఎందుకంటే ఏంటి అయ్యగారు ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఉందా లేదా? చూసుకోండి మీరు. ఉందా? అపోస్తలులు కానివ్వండి, ఆనాటి సంఘం కానివ్వండి, ఆది సంఘం కానివ్వండి, భక్తులైనటువంటి వారు ఎవరైనా కానివ్వండి, ఈ లోక సంబంధమైన వాటి కోసం వాళ్ళు అడిగినట్టుగా ఒక వచనం చూపించండి నాకు. క్రొత్త నిబంధనలు ఎక్కడైనా? ఎక్కడ ఉండదు. క్రొత్త నిబంధనలు పోగొట్టుకునేదే ఉంటుంది కానీ, దేవుని కోసం ఇచ్చిందే ఉంటుంది కానీ, దేవుని కోసం ఖర్చు పెట్టిందే ఉంటుంది కానీ, వారి చరాస్తులను అమ్మేసినట్లుగా ఉంటుంది కానీ, వాళ్ళు ఇది కావాలి నాయన అని అడిగిన సందర్భాలు లేవు. అలా అడిగితే అపోస్తలులు గొప్ప ఇళ్ళు కట్టుకుని ఉండేవాళ్ళు, కొన్ని పొలాలే కొనుక్కుని ఉండేవాళ్ళు. వాళ్ళేమో ఉన్నది అమ్మేసి దేవుని సేవ చేశారు. కానీ ఇప్పుడు లేనిది కావాలని ప్రియులారా మనము తాపత్రయపడుతూ ఉన్నాం. ఆనాటి సేవకు ఈనాటి సేవకు తేడా అదే. వాళ్ళు ఏది అడిగినా ఆత్మ సంబంధమైనది అడిగారు, శరీర సంబంధమైనది ఏది అడగలేదండి. వాళ్ళు అడగలేదండి. బైబిల్ గ్రంథంలో తమకు కలిగినవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నారు. లాభకరములన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ఎవరు అడగలేదండి. నేను ఒక విషయం చెప్పనండి, ఈ భూమి మీద అపోస్తలుల యొక్క జీవితాలను మనం ఆలోచిస్తే, ఏవండి 12 మంది అపోస్తలుల జీవితాలను గురించి మనం పరిశీలన చేస్తే, వాళ్ళు ఏనాడైనా ఎప్పుడైనా ప్రభువా మాకు ఈ ఆహారం కావాలి, మాకు ఈ బిల్డింగ్ కావాలి, లేకపోతే మాకు ఇది కావాలి అని ఈ లోక సంబంధమైనవి ఎక్కడైనా అడిగారా? ఒక రోజున డౌట్ వచ్చింది పేతురు గారికి. డౌట్ వచ్చేసి ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, ఏంటయ్యా లాభం మాకు అని అన్నాడు. మా భార్యలను విడిచిపెట్టేశాం, పిల్లల్ని విడిచిపెట్టేశాం, వలలు విడిచిపెట్టేశాం, సమస్తాన్ని విడిచిపెట్టి మేము ఏం చేస్తున్నాం? నిన్ను వెంబడిస్తాం, మాకేంటి లాభం అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈ లోకములో ఏదైతే నా కోసము పోగొట్టుకున్నావో
అది పరలోకమందు నీకు నూరంతలుగా అనుగ్రహించబడును అని అన్నాడు. అక్కడెందుకు నాయన ఇక్కడిచ్చేయి అనేవాళ్ళం మనమైతే. అక్కడెందుకు నాయన, అక్కడ నేను చచ్చిపోయేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు, అక్కడ చూసేది ఎప్పుడు, అనుభవించేది ఎప్పుడు, ఇక్కడ ఇచ్చేయి రాదా ఆ నూరంతల ఫలం ఏంటో? అదే ఈరోజు మనం కోరుకుంటుంది అదే. ఆత్మీయ జీవితం ఎలాగున్నా పర్వాలా, మన బ్రతికి ఎలా ఉన్నా పర్వాలా, మనము దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నామో అని ఆలోచన అసలు మనకు ఉండదు. నేను దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాను, నన్ను బట్టి ఎవరైనా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా, ఎవరినైనా దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నానా, ఎవరినైనా ప్రేమతో దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నాను, నేను నా విశ్వాసం ఎంత ఉంది, నా భక్తి ఎంత ఉంది, నా ఆత్మీయత ఎంత ఉంది, దీని గురించి అసలు ఆలోచన లేదండి మనకి. అసలు చెయ్యాల్సిన ఆలోచన అంతా దానికోసమేనని దైవ గ్రంథం చెబుతుందండి, దైవ గ్రంథం చెబుతుంది. కానీ దీని గురించి ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు, ఎవరు అడిగేవాళ్ళు, ఎవరు పరిశీలన చేసుకునేవారు, ఎవరు ప్రియుల సంపాదించుకునేవారు? ఈ ఐశ్వర్యాన్ని యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదది. నీ బ్రతుకును బట్టి ఎక్కువ అవుతుంది, అది మన జీవితాన్ని బట్టి ఎక్కువ అవుతుంది, మనము జీవించే ఆత్మీయతను బట్టి ఎక్కువ అవుతుంది. ఏది మన ఆత్మీయత చెప్పండి? ఏం ఎదిగాం మనం? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యములో ఎన్నో సంగతులు వింటున్నాం, ఏం ఎదిగాం చెప్పండి? ఏం మానాం, ఏం ఎదిగాం? ఏవండి, మానాల్సినవి మానట్లా, మానాల్సినవి మానకపోతే మనము ఎదగాలనుకున్నా ఎదగలేం. ఇది మనం తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెబుతుందంటే, పౌలు గారు అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు, అంటే వెనక ఉన్నవి మరవకపోతే అతడు ఏం కాలేడు, ముందున్న వాటి కోసం వేగిరపడలేడు. ముందున్న వాటి కోసం వేగిరపడాలి అని అంటే వెనకున్నవి ఏం చేసేయాలి? మనం పూర్తిగా మర్చిపోవాలి. కానీ మనకి ఎప్పుడు అయ్యే జ్ఞాపకం వస్తాయి? వెనకున్నయే జ్ఞాపకం వస్తాయి మనకి. ముందు చూపు ఉండదు మనకి, వెనకున్నవే జ్ఞాపకం వస్తాయి, వెనకటివే జ్ఞాపకం చేసుకుంటాం మనం. ప్రియులారా, వద్దండి, క్రైస్తవ జీవితంలో అవి మంచిది కాదండి. చివరి దినాల్లో ఉన్నామండి, ఎప్పుడు ఊడిపోతామో తెలియదండి. మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగున్నాయో తెలుసండి? తొమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా ఉన్నాయండి మనవి. అంతేనండి మన జీవితాలు. నేను ఇంతకాలం బ్రతకగలనండి, ఇంతకాలం ప్రభు కొరకు జీవించగలనండి అనే రోజులు కాదండి ఇవి, కాదండి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదండి. విడిచిపెడితే ప్రభు ప్రియుల పరిశుద్ధుల స్థలములో కళ్ళు తెరవగలుగుతామా? ఆ భక్తి ఉందా మనలో? అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి క్రీస్తు వలె నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి, మీరు కూడా క్రీస్తు వలె జీవించండి అని అంటున్నాడు. ఏముంది చెప్పండి మనలో? క్రీస్తు లక్షణాలు ఎక్కడున్నాయి చెప్పండి? క్రీస్తు విధానాలు ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి మన జీవితాల్లో? ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న ప్రార్థనా జీవితం, ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నిర్దోషత్వం, ఆయనలో ఉన్న నీతిమత్వం, ఏమన్నీ చెప్పండి ఆయనలో ఉన్నాయి మనలో? పరిశీలన చేసుకుంటున్నాం. ప్రభువా, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని ప్రక్కన పెట్టండి, మరో ప్రక్క మనం నిలబడాలి. నిలబడి, అయ్యా ఈ లక్షణం నాలో ఉందయ్యా, నీలో ఉన్న ఈ లక్షణం నాలో ఉందయ్యా అని మనం చెప్పగలమా? అసలు చూసుకుంటే చెప్పటానికి మనం క్రీస్తును చూసుకోవాలి కదండి. ప్రభువా, ఈ తగ్గింపు జీవితం నాలో ఉంది, ఇదిగో ఎంతమంది ప్రభువా నన్ను ఎన్ననుకున్నా ఓర్పు కలిగిన జీవితం నాలో ఉంది, పరిశుద్ధత కలిగిన జీవితం నాలో ఉంది, నీలో ఏదైతే ఉందో ఈ లక్షణం నాలో ఉంది ప్రభువా అని మనము ప్రభువుని ప్రక్కన పెట్టుకొని, మనల్ని ప్రక్కన పెట్టుకుని చూసుకోగలుగుతున్నామా? చూసుకున్నారు మరి ఆనాటి ఆది సంఘం, ప్రభుని చూశారు వాళ్ళు. యేసు వైపు చూచుచూ వారి పందెములో ఓపికతో ఏం చేశారు వాళ్ళు? పరిగెత్తారు. ఎవరిని చూస్తూ? యేసు ప్రభుని చూశారు, మేము కూడా అలా బ్రతకాలి. యేసు ప్రభుని చూశారు, మేము కూడా అలా జీవించాలి. యేసు ప్రభులాగా మేము బ్రతకాలి అనుకున్నారు, అలాగే బ్రతికారు. అందుకే ఇప్పుడు వాళ్ళంతా మనకు సాక్షి సమూహముగా మేఘము వలె ఆవరించున్నారు. మరేది మన భక్తి జీవితం? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని, ప్రభువా నీ ఆశీర్వాదం కావాలి, నీ ఐశ్వర్యం కావాలి, అది లోక సంబంధమైనది కాదు,
అది ఆత్మ సంబంధమైనది, అది పర సంబంధమైనది. అది లేకపోవటం వలన నేను లోక సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నానయ్యా. వాటి మీద నాకు మనసు లేకపోవటం వల్ల లోక సంబంధమైన వాటి మీదే నా జీవితాన్ని కేంద్రీకరిస్తున్నానయ్యా. వద్దు నాయన, నా జీవితం అది నన్ను పరలోకానికి చేర్చదయ్యా. ఈ లోకములో ప్రభువా, నేను ఈ లోక సంబంధమైనవి ఎన్ని అడిగినా అవి నన్ను పరలోకానికి చేర్చలేవు నాయన. ఏవండి, యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నాడండి. ఈ లోకములో ఉండగా ఆయనకి ఇల్లు ఉందండి. ఇప్పుడు నేను అంటాను, పరలోకపు తండ్రిని ఇల్లు అడిగితే ఇస్తాడా ఇవ్వడా? నాయనా, ఈ లోకములోకి నన్ను పంపించావు కదా, ఈ లోకం కోసం చనిపోమన్నావు కదా, ఈ లోకంలో బ్రతకటానికి నా జీవితంలో ఒక ఇల్లు కావాలి నాన్న, ఒక ఇల్లు ఇవ్వమంటే ఇవ్వడా? ఏవండి, సమస్తాన్ని కలిగించిన వాడు ఆయన, సమస్తము ఆయనవి. ఈ లోకములో ఆయన బ్రతకటానికి ఉండటానికి ఇల్లు లేదు. అందుకే ప్రియులారా, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను గాని మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికే ఏమి లేదు ఆయనకి. ఆయనకి తెలుసు, తండ్రి ఈ లోక సంబంధమైంది, నేను ఉండేది 33.5 సంవత్సరాలు నాన్న ఈ భూమి మీద. ఈ 33.5 సంవత్సరాల్లో భక్తితో, పరిశుద్ధతతో, నీతితో, సమాధానంతో బ్రతుకుతూ క్రీస్తు ప్రేమేంటో లోకానికి చూపించటానికి ఈ జీవితం చాలు, ఈ కొద్ది జీవితానికి నాకు ఈ లోక సంబంధమైన అవసరం లేదు అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన ప్రియులారా పరలోకంలో శాశ్వతమైంది అని గుర్తించాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. తర్వాత ప్రియులారా ఆయన తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు శాశ్వతమైన గృహంలో ఆనందంగా తండ్రి దగ్గర గడుపుతూ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఎందుకు? ఆయనకు తెలుసు అది శాశ్వతమైనదని. ప్రియులారా, అలాగని ఈ లోకములో మనం ఉండటానికి ఇల్లు ఉండకూడదని నేను అంటలా. అలాగని ప్రియులారా మీరు కష్టపడి పని చేసుకోవద్దు, మీరు సంపాదించుకోవద్దని నేను అంటలేదు. మన మనసు దేని మీద ఉండాలని చెబుతున్నాను నేను. అసలు యెహోవా ఆశీర్వాదం అంటే ఏంటి అనేది చెబుతున్నాను. దేవుని ఆశీర్వాదము వలన వచ్చే ఐశ్వర్యం ఏంటో చెబుతున్నాను. ఆ ఐశ్వర్యం మనం కలిగి ఉన్నామా? ఆ ఐశ్వర్యం కలిగి ఉంటేనే పరలోకానికి వెళతాం మనం. బాప్తిసం తీసుకుంటే కాదు పరలోకానికి వెళ్ళేది. బాప్తిసం తీసుకున్న తరువాత మనము సంపాదించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవి సంపాదించుకొని మనం ఆత్మీయ జీవితంలో పరిపూర్ణులము కావాలి. పరిపూర్ణులు కావాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు రావాలి. దానినే మరొక భాషలో పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ కొరకు నేను ప్రసవేదన పడుతున్నానంటాడు. ఎవరి స్వరూపం ఏర్పడాలట మనకి? క్రీస్తు స్వారూప్యములోనికి మనం వెళ్ళాలట. దానికోసం ఏం పడుతున్నాడట? ప్రసవేదన. ఒక దైవజనుడు చేసే ప్రార్థనది, ఒక దైవజనుడు కోరుకునేది అది. అయ్యా, సంఘములు రక్షించబడిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా, వాళ్ళు నరకానికి జారిపోకూడదు. వాళ్ళు నాయన వాక్యం విని జాగ్రత్త పడి నాయన పరలోకానికి చేరాలయ్యా, నేను చేరాలి నాయన. రక్షించబడినటువంటి సంఘము కూడా అక్కడికి వెళ్ళాలి, ఎవరు దారి తప్పిపోకూడదు. ఇది రోజు నేను చేసే ప్రార్థనలో ఇది ప్రాముఖ్యమైంది. నా ప్రార్థనలో ఇది తప్పకుండా ఉంటుంది. ప్రభువా, ఏ సంఘములోనికి వెళ్ళి నేను సంఘాన్ని నడిపిస్తున్నానో ఆ సంఘములో మొదటిగా నేను పరలోకానికి వెళ్ళే యోగ్యతను సంపాదించుకోవాలి. నాయన, వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సంఘస్థులందరూ కూడా, నా తోటి సహోదరి సహోదరులు కూడా పరలోకాన్ని సంపాదించుకునే స్థాయికి నీ వాక్యము చేత వారిని నడిపించాలి నాయన. అదే నేను కోరుకుంటాను. ఎవరు జారిపోకూడదని ప్రార్థన చేస్తాను ప్రతిరోజునే. ప్రియులారా, మనకు కావలసింది అదే. మనకు కావలసింది యెహోవా ఆశీర్వాదము వలన కలిగే ఐశ్వర్యం. అది నరుల కష్టార్జితము చేత ఎక్కువయ్యేది కాదు. వాక్యాన్ని బట్టి మన జీవితములో జీవించే జీవితాన్ని బట్టి ఉండేది. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎవరిని చూడొద్దు మనం. ఒక ప్రక్కన క్రీస్తుని పెడదాం, ఒక ప్రక్క మనల్ని పెట్టుకుందాం. అయ్యా, ఒక్క లక్షణమైన నాలో ఉందా? నీలో ఉన్న లక్షణం నాలో ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో మన జీవితాలను ఎప్పటికైనా జాగ్రత్త పరుచుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నరుల కష్టార్జితము వలన వచ్చే ఆశీర్వాదం అది వేరు. మన కష్టాన్ని బట్టి దాన్ని మనం సంపాదించుకుంటాం. కానీ యెహోవా ఆశీర్వాదం అనేటువంటిది మనం అనుకుంటే వచ్చేది కాదు, మనం ప్రార్థిస్తే వచ్చేది కాదు, మనము జీవిస్తే వచ్చేది, మనము ప్రయాసపడితే వచ్చేది, మనము కష్టపడితే వచ్చేది. నాయన, నాలో ఏ మంచి లక్షణాలు క్రీస్తులో ఉన్నవి ఉన్నాయి తండ్రి. ఆయనలో ఉన్నంత ఓర్పు నాలో ఉందా? ఆయనలో ఉన్న సహనము నాలో ఉందా? ఆయనలో ఉన్న ప్రేమ నాలో ఉందా? ఆయనలో ప్రభు ఓర్చుకున్న సహింపు కలిగిన జీవితం నాలో ఉందా? ఆయన లాంటి పరిశుద్ధత నాలో ఉందా? ఆయన లాంటి విశ్వాసము నాలో ఉందా? ఆయన లాంటి నిర్దోషం నాలో ఉందా? ఆయనలో ఉన్న నీతిమత్వం నాలో ఉందా? ఆయన దేవుడండి, నేను మనిషినండి అని అనొద్దు. ఆయన కూడా మనలాంటి శరీరముతో ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రభువా, నేను ఎలా ఉన్నానయ్యా? నేను ఈరోజు చనిపోతే పరలోకానికి వెళ్ళే ఆ అర్హత నాకుందా? ఆ భక్తి నాకుందా? ఆ నీతి నాకుందా? ఆ విశ్వాసం నాకుందా నాయనా? అది లేకపోతే ఇంతకాలం నేను చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది కదా నాయన. ఇంతకాలం నేను చేసిన భక్తి వ్యర్థమైపోతుంది కదా నాయన. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని ఒక్కసారి మనలను మనము దేవునికి అర్పించుకొని ముందు మన జీవితాలను బట్టి ప్రభువుని అడుగుదాం. ప్రార్థించండి అందరూ.